ఈ మైక్రో కారు చిన్న బాక్స్ మాదిరిగా కనిపిస్తుంది. దీని డిజైన్ చూస్తే మీకు ఇటీవలే లాంచ్ అయిన ఎంజీ కామెట్ కార్ గుర్తొస్తుంది. అయితే ఈ హోండా మైక్రో కార్కి దానికి తేడా ఉంది. ఎంజీ కామెట్ కార్ 4 సీటర్ కాగా ఇది కేవలం 2 సీటర్ మాత్రమే. ఈ మైక్రో కార్లో 6 వైడ్ యాంగిల్ కెమెరాలున్నాయి. ఇవి 360 డిగ్రీల కోణంలో కారు చుట్టూ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి. ఎలక్ట్రిక్ వేరియంట్ కార్ల తయారీలో కంపెనీలు పోటీ పడుతున్నాయి. గ్లోబల్ వైడ్గా ఇదే వాతావరణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పర్యావరణ హితమైన వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ముందుకు సాగుతున్నాయి. హై రేంజ్ నుంచి సాధారణ రేంజ్ వరకు పలు రకాల మోడళ్లు లాంచ్ అవుతున్నాయి. సరికొత్త ఆవిష్కరణలతో తయారీదారులు తమ ప్రత్యేకతలు చాటుకుంటున్నారు. ఇటీవలి మన దేశంలో ఎంజీ కంపెనీ నుంచి చిన్న కారు కామెట్ ఈవీని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి పోటీగా హోండా మరో మైక్రో కార్ను ఆవిష్కరించింది. ప్రపంచంలో మొట్టమొదటి 2 సీటర్ ఎలక్ట్రిక్ కార్ లెవెల్ 4 ADAS టెక్నాలజీతో తీసుకొచ్చింది. ఈ మైక్రో కార్ 3 చక్రాలతో కూడా నడవగలుగుతుంది. ఈ కారు గురించి జపాన్లో చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ మైక్రో కార్లో 6 వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. ఇవి 360 డిగ్రీల కోణంలో కారు చుట్టూ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి. తద్వారా కారుకు సమీపంలోని వాహనాలను స్క్రీన్పై చూడగలిగే వీలు ఉంటుంది. హోండా చెబుతున్న దాని ప్రకారం ఈ CI-MeV కారులో లెవెల్ 4 ADAS టెక్నాలజీ ఉంటుంది. ఈ మైక్రో కారు సాధారణ కారుతో పోల్చితే చాలా కాంపాక్ట్గా ఉంటుంది. తక్కువ సైజులో ఉంటుంది కాబట్టి సులువుగా మలుపులు తిరగడానికి బాగుంటుంది. అంతేకాక దీనిలో హోండాకు చెందిన కోఆపరేటివ్ ఇంటెలిజెన్స్ CI అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీని వినియోగించారు. ప్రస్తుతం ఈ వాహనాన్ని 4 చక్రాలతోనే అభివృద్ధి చేస్తున్నారు. రానున్న కాలంలో 3 చక్రాలతో కూడా దీనిని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది అర్బన్ ప్రాంతాలకు సరిగ్గా సరిపోతుంది. మొత్తానికి ఈ బుల్లి కారు వస్తే ఎన్నో ప్రయోజనాలున్నందున ఇది రాగానే బైకులు, స్కూటీలు, మోపెళ్లు ఇక ఎవరూ కొనకపోవచ్చని, వాటి డిమాండ్ తగ్గిపోవచ్చని మధ్యతరగతికి ఇదో వరం అవుతుందని టాక్ వినిపిస్తోంది.